కొండ మీది ప్రసంగాన్ని మరొకసారి కీర్తి శ్రీధర్ ద్వారా మనం విందాం. మాథ్యూ 5, 6 and 7 చాప్టర్స్లో గ్రంథస్థం చేయబడిన సర్మన్ ఆన్ ద మౌంట్ 8th క్లాస్ స్టూడెంట్ కీర్తి శ్రీధర్ ద్వారా విందాం. అందరికీ ప్రేస్లో, నా పేరు కీర్తి. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను మత్తయి 5, 6, 7 అధ్యాయాలు చెప్పబోతున్నాను. మత్తయి 5. ఆయన ఆ జనసమూహమును చూచి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మవిషయమై దినిలైన వారు ధనులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధనులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకం స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధనులు, వారు కనికరం పొందురు. హృదయశుద్ధి గలవారు ధనులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు దాని పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమును. ఇలాగున వారు మీకు పూర్వమందున ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పే అన్నారు. ఉప్పు నిసారం అయితే దేనివల్ల సారం పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండిన వారందరికీ వెలుగునిష్టకై దీపస్తంభం మీద పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు. నెరవేర్చటే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమి గతించిపోయినది, కానీ ధర్మశాస్త్రం అంతే నెరవేరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగిలి అల్పమైన దానైనను మీరు మనుషులు అలాగున చేయి బోధించి వాడేవాడు వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. వాటిని గైకొని బోధించి వాడేవాడు వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిసల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరు మీద కోపపడు ప్రతివాడు విమర్శకులు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకానికి లోనగును. కావున నీ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరుడికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా అక్కడ నీ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. లేని నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి బండ్రవుతకు అప్పగించును, అచ్చట నీవు చెరసాలలో వేయబడదు. అడపటి కాసు చెల్లించే వరకు నీవు వెలుపలికి రానిరవని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవా అడగను. మరియు నీవు అప్రమాణము చేయక నీ కుడికను నీ అభ్యంతరపరిచినడలా దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడుకుని నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గల. నీ కుడి చేయిని అభ్యంతరపరిచినడలా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవాలని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచార కారణం బట్టిగాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెతో వ్యభిచారంగా చేయుచున్నాడు. విడనాడబడిన అని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. మరియు నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువునకే చెల్లింపవాలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకునవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసము, భూమి తోడనవద్దు, అది ఆయన బాధపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు. నీవు ఒక వెంట్రుకనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టి నుండి పుట్టినది. కంటికి కన్ను, పంటికి పళ్ళున చెప్పబడి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టి వాని వైపునగా ఎడమ చెంపకు త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము చేసి నీ అంగి తీసుకోగోరినలా వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నేను బలవంతము చేసినట్లా వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికి ఇమ్ము, నేను అప్పు అడగగోరి వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోకపు తండ్రి కుమారులే ఉండినట్లు
శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మిమ్మల్ని ప్రేమించి వారినే ప్రేమించడం మీకేమి ఫలము కలుగును. సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనం చేసినలా మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడుగా మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి 6. మనుషులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి కాలం చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల మీ పరలోక తండ్రి యొద్ద మీరు ఫలం పొందురు. కావున నీ ధర్మం చేయనప్పుడు మనుషులు ఘనత ఉండవాలని వేషధారులు సమాజ మందిరములలోనూ విధులలో చేయలాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలం పొందినారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవు ధర్మం చేయనప్పుడు రాసముగాడు నిమిత్తము నీ కుడి చేయి చేయనిది ఎడమ చేతికి తెలియకుండా వలను. అట్లయితే రాసము చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు వేషధారులలో ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము, వారు తమ ఫలం పొందినారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నారు. మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీ ప్రతిఫలం ఇచ్చును. మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడనని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే నీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఎలాగున ప్రార్థన చేయడి. పరలోకమందున నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందున నెరవేరును గాక. మా నిధిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినలా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయనట్టు మనుషులకు కనబడాలని తమ ముఖములను వికారము చేసుకుందరు, వారు తమ ఫలం పొందినారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నారు. మీ ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనబడాలని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడాలని వారు ఉపవాసము చేయనప్పుడు తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రాష్ట్రమును చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కనవేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను తినివేయదు, దొంగలు కనవేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడున్నో అక్కడనే నీ హృదయం ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండునెల్లా నీ దేహమంతా వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండునెల్లా ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండేవాడు అయితే ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, ఒకని పక్షంగా నుండి ఒకని పక్షముగా నుండి ఒకరు తృణీకరించును. నీవు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరవు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అని మీ ప్రాణం గూర్చి, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వారికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించడం వల్ల తన ఎత్తు మూరెడెక్కువ చేసుకోగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు నేలాగా ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, ఒడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించడెల్లా? అల్ప విశ్వాసులారా, మీరు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందామో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోక తండ్రికి తెలియను. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గూర్చి చింతింపకుడు, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికి కీడు ఆనాటికి చాలు. మత్తయి 7. మీరు తీర్పు తీర్చకుడు, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలో దూలముండగా నీ కంటిలో దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచేలా
నీ కంటిలో దూలముండగా నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పినేలా. వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకును, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. పరిశుద్ధమైనది కుక్కలు పెట్టకుడి, మీ ముత్యములు పందులు వేయకుడి. వేసినడలా అవి ఒకవేళ కాళ్ళతో రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరికిను, తట్టివానికి తీయబడును. మీలో ఏ మనుషులైనా తన కుమారును తన్ను రొట్టెను అడిగినాడలా రాతినిచ్చిన, చేపను అడిగినాడలా పామునిచ్చిన. మీరు చెడ్డవార ఎండి మీ పిల్లలకు మంచి నీయనెరిగి మీ పరలోకపు తండ్రి తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదునో అలాగనే మీరును వారికి చేయుడి. ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమై ఉన్నది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును ఆధారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోద్వారము ఇరుకును ఆధారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనివారు కొందరే. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ వారి లోపల క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారు తెలుసుకొందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లలో అంజూర పండ్లను కోయుదురా. మంచి ఫలములు అలాగునే మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలము ఫలించును. మంచి చెట్టు కాని ఫలం ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలం ఫలింపనేరదు. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మీరు వారి ఫలములను వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు నన్ను చూచి ప్రభువా ప్రభువా నేను నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగని అక్రమం చేయవాళ్ళరా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు బండ మీద తాను ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలిండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. కానీ ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలిండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ అది కూలబడెను. అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఏసీ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడుండిరి. ఎలా అనగా ఆయన శాస్త్రం వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించాను.